దేవుడు సమర్థుడు. నువ్వు ఎక్కడైతే సిగ్గుపరచబడతావో అక్కడే దేవుడు నీ తల పైకి తెరచుగా నిలబెడతాడు. మన దేవుడు ఎంత శక్తివంతుడంటే నువ్వు ఆహారం కోసం భూమి చూస్తావు, కన్నా దేవుడు ఆకాశం నుంచి కూడా రప్పించగలడు. హల్లెలూయా! ఈ నిరీక్షణ మనకు ఉంది. నేను ప్రకటిస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి ఆయన మాటకు నీ హృదయంలో చోటివి, ఈ బ్రతుకును ఆయన మార్చివేస్తాడు. నలభై రోజుల ఉపవాస పండుగలు. 10వ నెలలోని ఉపవాసం యూదా ఇంటి వారికిని సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలగును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. పరిశుద్ధాత్మలు ఆనందించడానికై, దేవుని ఆరాధించడానికై రండి. అక్టోబర్ 12 నుండి నవంబర్ 20 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఇస్సాకు పరిమి గారు మరియు బ్రదర్ జాషువా పరిమి గారు దేవుని యొక్క వాక్యమును అందించగలరు. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. మా అడ్రస్ బాల వెంకట్ నగర్, సామమూర్తి నగర్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా మాకు తెలియజేయండి. ఈ 40 రోజుల ఉపవాస పండుగలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ప్రియమైన స్నేహితులారా, మనం ఏ కష్టంలో ఉన్నా మనకి ధైర్యం ఇచ్చేది మన యేసయ్య వాక్యమే. ఆ వాక్యం మనలో ఉన్నప్పుడే విశ్వాసముగా ప్రార్థన చేయగలం. ఇప్పుడు దైవజనులు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా విందాం. ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడనే కార్యక్రమం ద్వారా ఈ వారం అంతా జరిపించుకున్నట్టు వివాహ జన్మదినాలను బట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవితంలో గొప్ప ఆశీర్వాదములు వారి బ్రతుకు కాలమంతా కృపాక్షేములు వారి ఎంట వచ్చేలాగా దేవుని నామమును బట్టి దీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే మరి అక్టోబర్ నెల, ప్రతి సంవత్సరం మేము అక్టోబర్ నెలలో మరి 2వ సోమవారం నుంచి 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా దేవుని యొక్క మహాకృపను చెప్పని మరి జరగమేమో అనుకున్నాం, కానీ జరిగించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈ నెల 12వ తారీఖు సోమవారం సాయంకాలం 6:30 నుంచి 9 గంటల వరకు మరి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించడం జరుగుతుంది. మరి 23వ మరి వార్షిక 40 దినాల ఉపవాస కూడికలు. మరి ఈ ఉపవాస కూడికల్లో మీరు దగ్గర ఉన్న వారందరూ కూడా పాల్గొనండి. మీకు అడ్రస్ అందరూ ఇస్తున్నాము. ఒకవేళ మీరు దూరంగా ఉన్నట్లయితే జూమ్ ద్వారా కూడా మీరు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. అలాగే దేవుని యొక్క
వాక్యంలోకి వెళ్దాం. ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అనేటువంటి కార్యక్రమానికి దేవుని చేసి సిద్ధపరచుకునే వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 19వ వచనం నుండి ధ్యానం చేస్తాం. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్యపు మార్గమున కాదేశు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాం. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశం నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకొనుము, భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పి తిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుష్యులను పంపుదాము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనము చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకుని నేను గోత్రం ఒక్కంటికి ఒక మనుష్యుని చొప్పున 12 మనుషులను పిలిచిని. వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోల్లోకి వచ్చి దాన్ని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకుని మన యొద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశం మంచిదని మనకు తెలియజెప్పిరి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన యేసు ప్రభువా, నీకు వందనాలు నాయన. తండ్రి, నీ ఉచితమైన మహాకృపను బట్టి మరి యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో యేసు నేను ప్రేమించుచున్న కార్యక్రమం దినం సిద్ధపరచబడిన వాక్యాన్ని పెట్టి నేను కేవలం నేను భౌతికంగా నేను నిలబడిన మా స్వరం బంధించి మీరు మాతో నైనా బిడలతో మాట్లాడమని యేసునామం నడుచున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మనకందరికీ మరి ఎరికైనటువంటి వాక్య భాగం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఐగుప్త దేశంలో ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి యొక్క శ్రమలను, వారి యొక్క మూలుగులను, వారి యొక్క బాధలను చూసినటువంటి దేవుడు మోషే ద్వారా మరి వారికి అక్కడి నుంచి విడుదల చేశాడు. చక్కనైనటువంటి మార్గంలో నడిపిస్తూ దేవుడే తోడుగా ఉంటూ నడిపించాడు. అయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ అంటున్నాడు, హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి. అంటే దేవుని యొక్క వాక్యం చూస్తున్నప్పుడు అక్కడ ఘోరమైనటువంటి మహా అరణ్యములో నుండి అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి శ్రమలు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి వారు బయటకు వచ్చారో అది ఒక మహా అరణ్యము వంటిది. ఏంటంటే మీరు 400 సంవత్సరాలు అక్కడ పడినటువంటి యొక్క శ్రమ తలంచుకుంటే ఈ యొక్క అరణ్యంలోని ప్రయాణము ఒక రకంగా మనకు సులువే. ఎందుకంటే అటువంటి శ్రమల నుంచి ఆ మహారణ్యంలో నుండి వచ్చి అమోరీయుల మన్యపు మార్గమున కాదేశు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశం నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకునము, భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పి తిని. దేవుని నామ స్తోత్రం. అంటే దేవుడు ఏదో మనకిచ్చినా నాటికైనా మంచిది ఇస్తాడు. ఇస్తానన్నది మంచిది ఇస్తాడు. ఇది ఇక్కడ ఆ ఐగుప్తు దేశంలో పరిశ్రమలు అవన్నీ చూస్తే అది ఒక మహా అరణ్యం. అంటే ఈ అరణ్యములో ప్రవేశించడంలో ప్రయాణం కన్నా కూడా 400 సంవత్సరాలు అక్కడ అనుభవించినటువంటి మహాశ్రమ. ఇక్కడ అరణ్యంలో ఆ సింహాలు లేదు, మరి ఆ క్రూరమైనటువంటి జంతువులు ఏ సమయంలో ఎవరిని తినేస్తావో తెలియదు. కానీ అదే పరిస్థితి ఐగుప్తు దేశంలో ఏ దినమున ఐగుప్తు యొక్క సైనికులు ఎవరిని చంపుతారో, ఏ బిడ్డను దూరం చేస్తారో, ఎవరిని చిరగొడతారో తెలియనటువంటి పరిస్థితి అక్కడ. సేమ్ ఈ అరణ్యంలో మహారణ్యంలో ప్రయాణం ఎటువంటిదో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అనుభవించినటువంటి పరిస్థితి కూడా ఒకటే. అక్కడ ప్రజల మధ్యలో శ్రమలు అనుభవిస్తున్నారు. ఇక్కడ అరణ్యంలో ప్రయాణం అంటే అనేక రకాలైనటువంటి క్రూర జంతువులు, చీకటి, భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే అటువంటి మహారణ్యము అంటే ఐగుప్త దేశము అటువంటి మహారణ్యములోంచి మిమ్మల్ని నేను తీసుకుని వచ్చి అమోరీయులు ప్రాంతమైనటువంటి మన్యపు మార్గం కాదేశుకు చేరాం. అయితే దేవుడు మీకు ఇస్తాననేటువంటి ఆ యొక్క స్వాస్థ్యమైనటువంటి కనాను దేశంలో మీరు ప్రవేశించి
అక్కడ మీరు సమస్తానికి కూడా ఎదిరించి ఆ పాలు తేనెలు కారేటువంటి ప్రదేశాన్ని మీరు స్వాధీనపరచుకోండి, ఏ విషయంలో కూడా మీరు భయపడకండి, అధైర్యపడవద్దు అని చెప్పేసి మోషే ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు మోషేతో చెప్తారు ఏమంటే, అయ్యా ఆ మార్గం ఎటువంటిదో, దానికి ఏ రీతిలో మార్గం మనకు బాగుంటుందో, ఎలాగెళ్తే మనకి సేఫ్గా ఉంటుందో, మనము వేగువాన్ని పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మోషేకు ఒక ఆలోచన చెప్పారు. మోషే అంటాడు, అయితే సరే ఇది కూడా బాగానే ఉందన్నాడు. కానీ మోషే ఒక రకంగా చెప్పాలంటే గ్రహించలేదా అని నేను అనుకుంటాను. ఎందుకంటే దేవుడు చెప్పిన స్థలము, దేవుడు చూపించినటువంటి మార్గము అది సరైనటువంటిది. మహారణ్యమైనా మరొకటైనా ఏదైనా సరే అది సాఫీగానే సాగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ దేశాన్ని చూసిన మొదట అక్కడ ఏర్పాటు చేసింది ఎవరు? దేవాతి దేవుడు. మరి దేవాతి దేవుడి కన్నా ఈ మనుషులకి తెలుసా? నిన్ను ఒక స్థలంలో దేవుడు సిద్ధపరచాలని దేవుడు చూశాడు. ఆ స్థలం మంచిది కాదో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేద్దామని అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఆ స్థలాన్ని మొదటి సిద్ధపాటు చేసింది ఎవరు? దేవుడే. ఎవరి కోసం సిద్ధపాటు చేశాడు? ఒక దినాన్ని చూస్తే నా కోసం కావచ్చు, నీ కోసం కావచ్చు, ఇక్కడ ఉండే ఎవరి గురించి అయినా కావచ్చు. మరి ఆ స్థలం దేవుడే సిద్ధపాటు చేసింది, అది బాగుంటుందా బాగోదా అని నీకు మనుషుల మీద మనుషుల మాట మీద నమ్మకం ఉంది, కానీ దేవుని యొక్క మాట మీద మనకు ఒక రకంగా నమ్మకము లేదు. కాబట్టి ఇక్కడ మోషే కూడా దాన్ని ఆలోచించారో లేదో నేను చెప్పలేను. కానీ అక్కడ మోషే కూడా అంటాడు, అయితే మంచిదే, 12 గోత్రాల నుంచి 12 మనుషులు తీసాడు, మరి గోత్రాల చొప్పున తీశాడు. మరి కాలేబుని యెహోషువని పంపించాడు. అసలు వీళ్ళు అక్కడ ప్రదేశం ఎటువంటిదని చూడడానికి వెళ్ళారా? లేదా అక్కడ మరి దేవుడు చెప్పాడు కదా, అక్కడ అమోరీలు ఉంటారు, హిత్తీలు ఉంటారు, ఫిలిష్తీయులు ఉంటారు, మోయాబీలు ఉంటారు, ఈ రకరకాలైన హీవీలు వీళ్ళందరూ ఉంటారు. అయితే వారందరూ కలిసినట్టు ఉండేటువంటి ఒక ప్రదేశం అని వారిని మీకు లోపరిచి నేను ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తున్నాను అన్నాడు. అంటే ఇంత బలవంతులైనప్పటికీ కూడా వారు ఎంత మూర్ఖమైనటువంటిది, క్రూరులైనటువంటి మనుషులైనప్పటికీ కూడా అక్కడ జయించేది, అక్కడ యుద్ధము చేసేది, వాళ్ళని లోబర్చేది నేనే. కనుక మీరు వాళ్ళ గురించి భయపడవలసిన అక్కడ మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు మీకు అనేకమైనటువంటి కావలసిన ప్రతి సౌకర్యాన్ని నేను ఏర్పాటు చేశాను అని చెప్పేసి దేవుడు చెప్తే దేవుడి మాట మీద నమ్మకం లేదు. మనుషులు పంపించారు, అక్కడ స్థలాలు చూశారు, అక్కడ కొండలు చూశారు, అవన్నీ చూశారు, అవన్నీ చూశారు. అవన్నీ చూస్తే మనోహరంగా ఉన్నాయి. కానీ అక్కడ ప్రజలట బలాఢ్యులట. అక్కడ మనుషుల దగ్గర వీళ్ళు ఎలా కనపడుతున్నారా? మేము మిడతల్లా కనపడుతున్నాం, వారు మనలను మింగేస్తారు. కాబట్టి దేవుడు అక్కడి నుంచి మనల్ని తీసుకొచ్చి ఈ ప్రజలకి మనల్ని ఆహారముగా అప్పచెప్పడానికే తీసుకొచ్చేదేమో అని చెప్పేసి వీరందరితో మేము అక్కడికి వెళ్ళలేము అన్నారంటే నిజమే. దేవుని యొక్క బిడ్డలు ఈ దినాన్ని చాలామంది దేవుని యొక్క ఆశీర్వాదములు ఆ రీతిగానే పోగొట్టుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలకు మంచిది ఇస్తాడు. దీని వాక్యం చదివిస్తుంది అంటే రొట్టెని అడిగితే రాయి ఇచ్చునా అనేసి. అని రొట్టెని అడిగితే రాయినవుడు దిగినట్టు మరి ఆ రీతిగా దేవునికి అన్నీ కూడా మంచి ఈవులు ఇస్తాడు. అవన్నీ కూడా పరలోక సంబంధమైనటువంటి ఈవులు ఇస్తాడు. నువ్వు ఎంత మహా అరణ్యములో నీవు ప్రయాణం చేసినా, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వాటితో నువ్వు ప్రయాణం చేసినప్పటికీ కూడా వాటిని అన్నిటి నుండి కూడా విడుదల చేసి నేను ఒక మంచి సుఖపడాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నీవు ఒక అద్భుతమైన రీతిలో బ్రతకాలి, దేవుని యొక్క నామమునకు మహిమకార్థంగా జీవించాలని చెప్పేసి దేవుడు మనల్ని సాఫీ స్థలాలు తీసుకువెళ్ళడం, భయంకరమైన స్థలాలకు తీసుకువెళ్తాడు. నేను మాకు 2 సంఘాలు మీకు చెప్పాను చాలాసార్లు. ఈ 2 సంఘాలు కూడా నేను స్థాపించినప్పుడు అక్కడ ప్రతి మనిషి కూడా నాకు విరోధుడే, ఒకడు నాకు అనుకూలమైన వాడు కాదు. నాకు గొడవ పెట్టుకోవడం అంటే కొంచెం కష్టం, ఇంటికి వాళ్ళతో గొడవ అనుకుంటాను. మానేయాలి, పని మానేద్దాం. కానీ మానేస్తే ఎలా ఉంటుంది, అసలు దేవుడి కార్యం ఎలా ఉంటుంది అని చెప్పేసి అటువంటి ప్రదేశాల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రదేశాలు 2 కూడా అటువంటి అంత వ్యతిరేకమైనటువంటి.
చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు మేము గురి అయినాం. అయినప్పటికీ కూడా దేవుని మీద పంపించినటువంటి దేవుడు ఇచ్చినటువంటి స్థలము దేవుడు ఇచ్చాడు, అక్కడ దేవుడు ఒక అద్భుతం చేస్తాడనేటువంటి ఒక విశ్వాసంతో అక్కడ నిలబడి కష్టాలు, చాలా శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, అన్నీ హేళనలు అన్నీ పడినప్పటికీ కూడా అదే స్థలంలో దేవుడు మహిమార్థముగా మందిరాలు కట్టడానికి వ్యతిరేకించినటువంటి ప్రజలు మందిరంలోకి రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు నామస్తోత్రం. వారిని లోబచ్చాడు. ఇక్కడ దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలతో అదే చెప్తున్నాడు, మీరు వారి గురించి మీరు భయపడకండి, వారిని చూసి అధైర్యపడవద్దు అన్నాడు. వారితో యుద్ధం చేసేది నేనే, వారిని లోబచ్చేది నేనే అని చెప్పాడు. కానీ దినాన్ని మనము వాటికి భయపడతాం. దేవుడు ఒక అద్భుతమైనటువంటి పని అక్కడ చూస్తారు, వీళ్ళు అందరూ చూస్తూ ఉంటారు. అక్కడ ఎష్కోల్ అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు వారికి ఒక ద్రాక్ష గెల కనపడింది. ఆ ద్రాక్ష గెల మనకు మామూలుగా చూస్తే 2 గెలలు వేస్తేనే కానీ 1/4 కేజీ రావు. కానీ అది ఒక కర్రకు కట్టి 2 వ్యక్తులు మూసేటువంటి ఒక ద్రాక్ష గెల. అటువంటి ద్రాక్షలు పూచేటువంటి యొక్క స్థలంలోనికి దేవుడు తీసుకువెళ్తున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు ద్రాక్షలాగా ఫలించేవాడిగా నీవు ఉండాలి. నీవు ఎటువంటి బలమైనటువంటి యొక్క ద్రాక్ష గెల, ఒక్క గెలను 2 మోసేటువంటి అంత బలమైనటువంటి ఆశీర్వాదముతో, అంత బలమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదంతో నిన్ను అక్కడ చూస్తాను. అదిగో గెల అటువంటిది. నీవు అక్కడికి వెళ్ళి నివాసం చేస్తే నీవు కూడా ఆ ద్రాక్ష గెలలాగే నీవు కూడా దినాభివృద్ధి చెందుతావు అని చెప్పేసి వారి యొక్క సాదృశ్యాన్ని చూపించాడు. ద్రాక్ష గెల బాగానే మోసుకుని వచ్చారు, చూశారు. కానీ అక్కడ అంటున్నారు వాళ్ళు, ఇక్కడ చూస్తే 26వ వచనంలో అంటారు, అయితే మీరు వెళ్ళనొలక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి. అంత మంచి స్థలాన్ని ఇస్తే దేవుడి మీద తిరగబట్టారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఒక స్థలానికి వెళుతున్నప్పుడు అక్కడ శత్రువుల, మిత్రుల, అక్కడ ఆశీర్వాదమా, ఐశ్వర్యమా, ధనమా, ధాన్యమా, ఆహారమా, వస్త్ర చూడకూడదు. ఎందుకంటే అవన్నీ మనకు మొదట దొరకవు, వ్యతిరేకంగానే ఉంటాయి. కానీ మనం అక్కడికి వెళ్ళి పని చేయడం మొదలు పెడితే దేవుని కార్యాలు వాటంతటా అవి దేవుడు చేసుకుంటూ వస్తాడు. దేవుని నామస్తోత్రం. వెళ్ళగానే సాఫీగా సాగాలి. మనం వెళ్ళగానే ఏంటంటే సాఫీగా సాగాలి. అక్కడికి వెళ్ళగానే మనల్ని సన్మానించేటట్టు వారు కావాలి. సన్మానం దొరకవు, అవమానంగా వస్తుంది. దేవుని దాసులకైనా విశ్వాసులకైనా మొదట వచ్చేది ఏంటంటే సన్మానం కాదు, అవమానం. అవమానములను భరించిన ఎడల సన్మానములు, ఘనమైనటువంటి సన్మానములు దేవుడు మనకి జరిపిస్తాడు. దేవుడు నామస్తోత్రం. నేను అవమానాలు భరించినండి, సన్మానాలే కావాలి కాదు, అవమానాలలో ఉంది ఘనమైనటువంటి ఒక సన్మానం. మరి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళడానికి ఇష్టపడలేదట. కానీ అక్కడ మంచి సాక్ష్యం చెప్పినటువంటి వారు 2 ఉన్నారు, కాలేబు, యెహోషువ. అయ్యా, ఆ స్థలం మనకు అనుకూలమైనది, దేవుడు మనకి ఇస్తాను, ఆ స్థలంగానే ఇచ్చాడు, కాబట్టి అక్కడ మనం వెళ్ళామంటే క్షేమంగా మనం ఉంటాం అనేసి. కానీ 12 మంది వాళ్ళు 2 వీళ్ళు తింటారా చూసారా? తింటే దేవుడు మాట నమ్మరండి ప్రజలు. మీరు దేవుని మాట నమ్మరు, ప్రజల మాట నమ్ముతారు. ప్రజల యొక్క స్థితి పరిస్థితులు చూస్తారు. వారి బలార్జుల ఎటువంటి వారు ఆర్థికంగా ఉన్నారు, ఏంటంటే వాళ్ళ మాట వినకపోతే మళ్ళీ వీళ్ళే చూస్తారు. నేను ఎక్కువ ఇటువంటి విషయాలు మ్యారేజెస్లో చూస్తూ ఉంటాను, ఎక్కువ గృహప్రవేశాల్లో చూస్తూ ఉంటాను. ఈ మ్యారేజెస్లో చూస్తున్నప్పుడు ఏంటంటే అంత మాట ఈ శుభలేఖ వేసే వరకు కూడా క్రైస్తవ పద్ధతి. కానీ మ్యారేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమైనా అంటారేమో. నేను మా వెనకాల వాళ్ళు నమ్మలేదు ఎవరు దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు మాట కాదని వెనకాల ఉండేటువంటి అన్నయ్య, వదినో, అక్కో, బావో, తెల్లో, అత్తగారు ఎవరో ఒకరు
వాళ్ళు ఇలా కాదన్నారండి, కాస్త దానికి తర్వాత సర్దుకుందామండి, దేవుడికి తెలీదా అనేసి ఇశ్రాయేల్ ప్రజలు ఏ రీతిలో అయితే లోబడేటట్టు వారు ఉన్నారో లోకానికి, మనకి విశ్వాసులు కూడా ఆ రీతిగానే ఖండించలేరు, దాన్ని గద్దించలేరు, వాళ్ళ ప్రకారం చేయాలి. అది దేవుని మాట మనం వింటున్నామా, మనుషుల మాట మనం వింటున్నామా? మనుషుల మాట వింటే మనం పోతాం. దేవుని యొక్క మాట విన్నప్పుడు ఒకవేళ జనాలు తగ్గవచ్చు, నీ బంధువులు తగ్గవచ్చు, నీ స్నేహితులు తగ్గవచ్చు, కానీ దేవుడు అంతకన్నా రెట్టింపు జనాల్ని, బంధువులు దేవుడు మనకి తీసుకొస్తాడు. దేవుడు నామ స్తోత్రం. ఒక దినాన్ని ఒక వివాహానికి వెళ్ళాం, వివాహం చేయడానికి సిద్ధపడ్డాం, వాక్యం అయిపోయింది, వివాహం సిద్ధపడ్డాం. కొన్ని హెచ్చరికలు ఇచ్చి వివాహము చెప్తూ ఉండగా వాళ్ళు ఆ ఉంగరాలు లేదా దండలు అవి తీసుకురామంటే వాళ్ళు చెప్పారు, అయ్యా మా ఊరు వాళ్ళు ఎవరో మరి వీటికి ఒప్పుకోరు, ఉంగరాలకి పసుపు తాడు కట్టాలి. నేను కట్టను, వాళ్ళతో నేను కట్టించను, అది నా వాక్యానికి నేను చేసేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఉంగరాలు లేవా, పూలదండలు తెచ్చుకోండి, మార్పించేస్తాను. బైబిల్ తెచ్చుకోండి, బైబిల్ మార్పించేది. బైబిల్ కన్నా ఉత్తమమైనది మరొకటి లేదు. ఒకరి విశ్వాసాన్ని ఒకరు పంచుకుంటూ, ఒకరి వాక్యాన్ని ఒకరు పంచుకుంటూ, ఒకరి జీవితాన్ని ఒకరు పంచుకునేటువంటిది. కాబట్టి నేను బైబిల్ మార్చేసి మరి దిగిపోతాను, ఆ తర్వాత మీరు కట్టుకుంటారో ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పాను. అంటే అక్కడ దేనికంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి హెచ్చించి ఒక ఉన్నతమైన స్థితికి వచ్చి ఒక మంచి వివాహ సంబంధం చూసి మంచి వివాహం జరుగుతూ ఉంటే అక్కడ నీవు మనుషుల మాట ఎలా ఉంటుందో అక్కడ మాటకు లోబడుతున్నావు, కానీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం వైపు కానీ దేవుడు నేను స్థిరపరిచిన విధానం వైపు కానీ నీవు చూడలేని పరిస్థితిలో ఉంటావు. ఇప్పుడు వీళ్ళు మార్గాలు చూస్తాను చెప్పారు, వీళ్ళు అక్కడ ఇప్పుడు ఎంత దూరం మహారణ్యంలోంచి నడిచినటువంటి వారు ఇక్కడ కనాన్ చేసి కాస్త దూరం వీళ్ళు నడడానికి వీళ్ళకి కొండలు ఉంటాయా, లోయలు ఉంటాయి, ఏముంటాయి, నడవలేరా? దీనికి మళ్ళీ మనుషులు ముందు ఒక ఏగులు వారు వెళ్ళి వీళ్ళు చూసి వచ్చి చెప్పి అక్కడ బాగానే ఉందండి, మంచి సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు వేసారు, ట్రాఫిక్ లేదు, మనం ఏ బండి మీద ఎంత స్పీడ్కి వెళ్ళిపోయినా, ఏ ర్యాష్కి వెళ్ళిపోయినా అన్నట్టుగా పర్వాలేదు అని వాళ్ళు చెప్తే వెళ్ళిపోదామనా? మరి ఏంటి ఇదండి, ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు, నదుల్లో ప్రయాణం చేశారు, ఎర్ర సముద్రం లాంటి దాంట్లోంచి ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఈ కాస్త దూరానికి మనుషులు వెళ్ళి వేగి చూడాలి. అంటే ఇదే తప్పించుకునేటువంటి యొక్క మార్గం. మనకి ఇష్టం లేని ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టం లేనటువంటి దానికి ఈ దొంగ మార్గాలు ఎన్నుకుంటూ ఉంటారు. దేవుడి పని చేయడంలో ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళినా అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వదించే స్థలాన్ని నీవు చేతులారా నీవు పోగొట్టుకుంటావు. నువ్వు పోగొట్టుకోకూడదు. ప్రభా నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా నేను సిద్ధమే. మనం ఎక్కడికైనా ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడండి? సింహాల నోట్లో పడేస్తాడా? సింహాల నోట్లో దాన్ని తప్పించాడు. అంతేకాదు పద్మాసు దీవులోంచి యోహాను తప్పించినటువంటి దేవుడు. పద్మాసు దీవులో ఒక భయంకరమైనటువంటి దీవులో యోహాను అక్కడిని తప్పించినటువంటిది. ఈ మనుషులు, ఈ బలార్చులైనటువంటి మనుషులు వీళ్ళు ఏ పాటి వారు, వాళ్ళక మనం జరిచేది. ఏమంటాడు దావీదు, సున్నతి లేనటువంటి ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు, జీవము గలని యెహోవా నా పక్షమున ఉండగా. అది అండి, అది ధైర్యం, అది నిబ్బరమైనటువంటి హృదయం. అటువంటి హృదయము, అటువంటి నిబ్బరముగా మనము దేవుని యొక్క పని చేయాలి. దేవుడు చూపించినటువంటి ప్రతి స్థలానికి మనము వెళుతూ ఉండాలి. దేవుడు నామ స్తోత్రం. అక్కడ ఎలా ఉంది సువార్తకి చెప్తాను. నేను ఒకసారి సువార్త ప్రకటించాను. సువార్త ప్రాంతానికి వెళ్తే కొంతమంది అన్నారు, పాస్టర్ గారు అక్కడ ఆ ఊరు ఎలా ఉంటుందండి అన్న. ఏమ్మా అన్న అంటే అవి ఏం లేదండి, ఏమో దొరుకుతాయా అంటే ఏం దొరకాలి? ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్, జాయింట్స్ బెడ్ల మీద అవి కావాలా? మరి ఏం కావాలి అంటే నేను అక్కడ ఏం దొరకవు. మంచినీళ్ళు కూడా మా మీద దారిలో ఎక్కడైనా కొట్టుకుంటూ కొనుక్కొని పెట్టుకెళ్ళమే, లేదా ఇక్కడి నుంచే పెట్టుకెళ్ళాలి. ఒకవేళ తింటే ఎక్కడైనా భోజనం, మంచి భోజనం తిన్నాం, లేదంటే దుంపలో ఏ కాయలో తిని బతకాలి. వస్తావా?
ఎన్ని రోజులు అండి, 2 రోజులు ఉంటాం, 3 రోజులు ఉంటాం చేస్తాం. నేనేంటి అక్కడ ఏంటి నువ్వు చూస్తున్నావు అంటే అక్కడ ఏం లేకపోతే రావా అంటే అక్కడికి వెళ్తే ఏమీ లేకుండా దేవుడు చేస్తాడా? ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు ముందుగానే ఆహారం సిద్ధపాటు చేస్తాడు, మనకు వసతిని ఏర్పాటు చేస్తాడు. మనం వెళ్ళే ఊళ్ళో ఒక సూట్ కావాలి, మనకు ఒక మంచి సూట్ ఉంటాయి, చక్కినట్టు మంచి సాయంకాలం 3 మంచి భోజనాలు, టిఫిన్లు. సెలబ్రిటీలాగా మనం చూస్తారంటే ప్రయాణం చేస్తారా? ఒకవేళ సెలబ్రిటీలుగా చూడరు, వాళ్ళు ఏదో మధ్యకి ఏదో పెడతారు, వాళ్ళు చేస్తారు పెడతారా? అని ఒకటేనండి, నేను శ్రీకాకుళం ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో ఊరు వెళ్తే నేను రాత్రులు భోజించాను. అక్కడ టిఫిన్లు దొరకవంట. సరే వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు మరి మాకు తెలియదండి అన్నారు. నాకేం అంత ఇబ్బంది లేదు బాబు, నేను ప్రార్థన చేసిస్తే కొన్ని పాల్చోలు లేదా కొన్ని మధ్యకుంటే చెప్పాను. అయితే ఉన్నట్టు సేమియా చేస్తానన్నారు. సేమియా చేస్తానంటే రాత్రులు సేమియా సరే లేదా అనుకున్నాను. సరే కదా అని చెప్పి నేను సరే అనుకున్నాం. తెర చూస్తే మనకి మామూలు పోయినా నన్ను గదిలో తీసుకెళ్ళారు. గదిలో తీసుకెళ్ళి వాళ్ళు మామూలు వీళ్ళందరూ అనుకున్నారు ఏదో స్పెషల్గా ఏర్పాటు చేస్తున్నారు పాస్టర్ గారికి అని. తీరా చూస్తే వాళ్ళు ఏం చేశారు, ఒక కంచం ఇచ్చారు చేతికి. సరే కంచం, ఏంటి కంచం పట్టుకున్నా, ఖాళీ కంచం. సరే కంచం పట్టుకున్నాను, ఆ సేమియా ప్లేటు పట్టుకున్న తర్వాత దాంట్లో ఉడకబెట్టిన సేమియాలు వేసారు. ఏంట్రా ఇదేంటి చెప్పేసాను. దాంట్లో ఏం చేశారంటే కొన్ని పాలు వేసారు, బాగానే ఉంది. ఆ తర్వాత కొంచెం పంచదార వేసారు. ఏంటి అన్నాను, సేమియా అన్నాను. ఏం సేమియా అండి, ఇది కలుపుని తాగారు. ప్రభు నేను అనుకున్నాను, ప్రభు నీకు వందనాలైనా రకరకాల భోజనాలు మాకు తినిపిస్తున్నాం. ఎందుకంటే ఏషియా గ్రంథం 1:19 అంటే సమ్మతించి నా మాట విని ఎడల ఈ భూమి మీద ఉండే సమస్తమైనటువంటి ఫలములో మీతో భుజింపునిస్తానని ఓ ప్రభు నీకు వందనాలనుకున్నాను. అదో వెరైటీ కొన్ని అనుభవాలు దేవుడు మనం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే మనుషుల మాట కాదు నువ్వు వినవలసింది, దేవుని యొక్క మాట. మనుషులు తీసుకెళ్ళమనేటువంటి దేవుడు నిన్ను పంపిస్తున్నట్టు స్థలానికి నువ్వు వెళ్ళేవాడుగా నీవు ఉండాలి. అది దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం. ఈ రెండు నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను బలమైనటువంటి యొక్క విశ్వాసిగా లేదా బలమైనటువంటి సువార్థికుడిగా బలమైనటువంటి సేవకుడిగా దేవుడు వాడుకుంటాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ వెళ్ళాలని ఆశను నాటికిన స్థలాలు మీరు వెతుక్కుంటున్నారేమో, ప్రదేశాలు వెతుకుతున్నారేమో, యోనాలాగా ఆ రీతిగా కాకుండా ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్తానైనా. ఇశ్రాయేలు ప్రజలు ఒక బలమైనటువంటి దేశానికి పాలు తేనెలు కాని ప్రదేశం వెళ్ళి వాడు అనుమానించారు. ప్రజల మాట వినాలనుకున్నారు, కానీ దేవుని మాట వినాలనుకోలేదు. నేను అలా ఉండకూడదు, నీ మాట వినేవాడిగా నన్ను ఆయుక్తపరచమని మీరు ప్రార్థించుకోండి. మీ కొరకు ప్రార్థిస్తాను. మహోన్నతుడు అయిన తండ్రి నీకు వందనాలైనా, పరిశుద్ధ అవును తండ్రి, మేమైతే నీ మాటను మేము నమ్మలేం, కానీ మనుషుల మాట మేము నమ్ముతాం. కానీ ఇక్కడి నుంచైనా సరే ఈ మాట ఈ దినము నీవు నాతో మాట్లాడి ఉన్నావు కనుక ఇప్పటి నుంచైనా సరే నేను మనుషుల వైపు లోపడక నీ వైపు లోపడి నీ మాట విని నువ్వు వెళ్ళవలనే స్థలానికి, నువ్వు పంపించిన ప్రాంతానికి వెళ్ళేటువంటి ఒక వ్యక్తిగా నేను ఒక కుటుంబముగా నన్ను సిద్ధపాటు చేసి సహాయం చేసి సంఘములో నమ్మకమైనటువంటి కుటుంబముగా మేము ఉండడానికి, నమ్మకమైన వ్యక్తి ఉండడానికి నాకు సహాయం చేసి మైపచ్చుకోమని, విన్న వాక్యము నీ బిడ్డల జీవితాల్లో నీరు కట్టి ఫలించడం సహాయం ఇచ్చేయమని. ఇగో బలహీనులుగా అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచారు. ఇగో నేను మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్ను వేస్తూ నామములు లైపచ్చి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి బిడ్డలందరూ కూడా నేను స్తుతించల కృప దయచేయమని యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మా కొరకు, మా పరిచర్య కొరకు, అలాగే ఈ 40 దినాలు ఉపవాస కుటాల కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. 40 రోజుల ఉపవాస పండుగలు. 10వ నెలలోని ఉపవాసం యూదా ఇంటి వారికిని సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలగును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. పరిశుద్ధాత్మలో ఆనందించడానికై, దేవుని ఆరాధించడానికై రండి. అక్టోబర్ 12 నుండి నవంబర్ 20 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఇస్సాకు పరిమి గారు మరియు బ్రదర్ జాషువా పరిమి గారు దేవుని యొక్క వాక్యమును అందించగలరు. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. మా అడ్రస్ బాల వెంకట్ నగర్, సామమూర్తి నగర్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మాకు తెలియజేయండి. ఈ 40 రోజుల ఉపవాస పండుగలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. మీరు విన్న ఈ వాక్యం మిమ్మల్ని బలపరచునని మేము నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మాకు ఫోన్ చేయండి, మేము తప్పకుండా మీ గురించి ప్రార్థిస్తాం. మా అడ్రస్ దైవ ప్రార్థనా మందిరం, డోర్ నంబర్ 16-40-16/2A, బాల వెంకట్ నగర్, సామమూర్తి నగర్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9652688680 అండ్ 6300530143.